హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈరోజు మనం నిఫ్టీ ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రేడ్ విత్ రోషన్, ఇట్స్ ఎ ప్రామిస్. ఓకే, మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం. సో ఈరోజు మనం ట్రేడ్ అయితే అండ్ నిఫ్టీ 22,900 స్ట్రైక్లో 150 ప్రీమియంలో అయితే ఒక సింగిల్ లాట్ బై చేశాను. నిఫ్టీ బై చేశాను, అది కూడా 10:33కి బై చేశాను. సో 10:33 అంటే నిఫ్టీ గ్రాఫ్ ఇది. ఈరోజు 9th ఏప్రిల్ నిఫ్టీ గ్రాఫ్ ఇది. సో 10:33 అంటే ఈ క్యాండిల్ దగ్గర. సో ఈ లెవెల్లో నేనైతే ట్రేడ్ బై చేశాను. 10:33 క్యాండిల్ ఇది. సో 10:33 ఈ క్యాండిల్లో నేను ట్రేడ్ అయితే బై చేశాను. అండ్ ట్రేడ్ బై చేసి 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాను. సో స్టాప్ లాస్ పెట్టాక మార్కెట్ అయితే ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ట్రేడ్ బై చేయడానికి రీజన్ ఏంటంటే, అంటే లాజిక్ బిహైండ్ మై ట్రేడ్ ఏంటంటే, నిన్న మార్కెట్ చూడండి, ఆల్మోస్ట్ మనకి 8th ఏప్రిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మార్కెట్ ర్యాలీ అయితే ఇచ్చింది. ఓకే, ఇంత ర్యాలీ తర్వాత మనకి మిడ్ ఆఫ్టర్నూన్ 1:15 ఆ టైంకి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ ఫ్లాట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకే, అంటే ఇంత ర్యాలీ తర్వాత ఇక్కడ మనకి ఫ్లాట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది, రైట్. అండ్ 9th ఏప్రిల్ చూడండి, మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినాక సో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసిన రిటైలర్స్ అందరూ ఉంటారు కదా, సో వీళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అంతా వచ్చింది అనమాట. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అంతా వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది చూడండి. సో ఆ బౌన్స్కి రీజన్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయింది కదా, సో ఈ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ అయితే బౌన్స్ అయింది. సో ఇక్కడ నేను పుట్ బై చేయడానికి లాజిక్ ఏంటంటే, మనకి ప్రీవియస్గా సెల్లింగ్ ఎక్కడ నుండి వచ్చింది. సో ప్రీవియస్గా మనకి 9:15 క్యాండిల్లో సెల్లింగ్ ఇక్కడ నుండి వచ్చింది. సో ఇక్కడ నుండి సెల్లర్స్ ఉన్నారు. అండ్ నేను పుట్ ఎక్కడ బై చేసినంటే 10:33కి ప్రీవియస్గా ఈ సెల్లింగ్ జోన్ దగ్గర పుట్ అయితే బై చేయడం జరిగింది. అండ్ పైన అయితే స్టాప్ లాస్ 22-25 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాను. అండ్ మనకి ర్యాలీ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేయాల్సింది, అందుకే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టాను. కాకపోతే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చి అండ్ 12:15, ఆల్మోస్ట్ 12:14-12:15కి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ 178 దగ్గర అయితే హిట్ అయిపోయింది. అంటే 150 దగ్గర ప్రీమియం అయితే మనం బై చేసాం, అండ్ 178 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం 28 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. అండ్ ఈ ట్రేడ్లో మనకి 1400 ప్రాఫిట్ అయితే వచ్చింది గైస్. సో 12:15కి ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఈ జోన్లో. సో 12:15 అంటే సో ఇక్కడ ఈ ఫ్లక్చుయేషన్లో మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అండ్ ఇదే లాజిక్ మనం బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేద్దామంటే ఈరోజు వర్క్ అవ్వదు. ఎందుకంటే చూడండి, మార్కెట్ ఎక్కడ నుండి అయితే సెల్లింగ్ వచ్చిందో ఫస్ట్కి, అండ్ నిఫ్టీ అక్కడ నుండే రివర్స్ అయ్యింది, రైట్. సో 10:33 ట్రేడ్ కదా మనం నిఫ్టీలో తీసుకున్నది, అదే బ్యాంక్ నిఫ్టీలో 10:33 క్యాండిల్ చూడండి. సో ఇది 10:33 క్యాండిల్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో 10:33 క్యాండిల్ ఇది. అండ్ సెల్లింగ్ క్రాస్ చేసింది. మనకి నిఫ్టీలో అయితే ఇక్కడ నుండి సెల్లింగ్ అయితే వచ్చింది ఫస్ట్ క్యాండిల్ నుండి. ఫస్ట్ క్యాండిల్లో ఎక్కడ నుండి అయితే సెల్లింగ్ వచ్చిందో నిఫ్టీలో మనకి అక్కడ నుండి సెల్లింగ్ రావడం అయితే జరిగింది. ఓకే, అక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అలాగైతే జరగలేదు. అండ్ ఒకవేళ 10:33 క్యాండిల్లో మనం 10:35 క్యాండిల్లో ట్రేడ్ తీసుకుని పైన స్టాప్ లాస్ పెట్టినా మీకు మిడ్ ఆఫ్టర్నూన్ 12-12:30కి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. సో మీరు ట్రేడ్ తీసుకునే ముందే మొమెంటం పట్టి చూసుకోవాలి, నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా ఫిన్ నిఫ్టీయా అనేది. ఓకే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం. జై హింద్.